హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. ఇదేంటా కొత్త వీడియో అని చూస్తున్నారు అందరూ. త్వరలో ఈ వీడియో ఏంటో మీకే అర్థమైపోతుంది. చూస్తానండి, నా వీడియోస్ అన్నీ చూడండి. ఈ వీడియో మాత్రం స్టార్ట్ చేసి చూసే ముందు అందరూ మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే ఛానల్ని సబ్ చేసుకోండి, ఓకేనా? లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ వెళ్ళకండి. మేము తీసే వీడియోస్ మీరు కూడా కొంచెం ఆదరిస్తే మీ సపోర్ట్ అనేది మాకుంటే ఇంకా మేము మంచి మంచి వీడియోలు తీయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి మా వారు అక్కడ ఏం చేస్తున్నారా, ఏం పని అనుకుంటున్నారా, నా ఫుల్ వీడియోస్ చూస్తూ ఉండండి. అంటే కొన్ని కారణాల వల్ల అని చెప్పి చెప్దాం అనుకున్నాము, వీడియోస్ తీయలేకపోయాము. చాలా రోజుల నుంచి వీడియోస్ కూడా సరిగ్గా మేము తీయలేకపోతున్నాము. ఇంకా మా వారికి చిన్న చిన్నగా అవన్నీ అందిస్తూ ఉంటే కట్టేస్తూ ఉన్నారు. ఇక్కడ కట్టేసి మేము అక్కడికి ఏం తీసుకొచ్చి పెడతామా ఏంటా అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ పిలిచి పని చేయించుకుంటే ఎక్కడ ఇంకా వాళ్ళకి ఇంకా ఎంతెంత మనీ అయిపోతాని మా వారు ఖాళీగానే ఉన్నారని చెప్పేసి ఆయనే ఇంకా మొత్తం గుంట తీసి ఆ రాళ్ళు అన్నీ పెట్టి సిమెంట్ తెచ్చుకొని ఆయనే మొత్తం చేశాడు. మేమందరం ఏంటంటే రాళ్ళు అందించడం, వాటర్ ఇవ్వడం అలా చేసాము. ఎండలో అసలు మామూలు ఎండ కాదండి, అసలు మామూలుగా లేదు. చాలా కష్టమైపోయింది అది చేయడానికి. పని చేసేవాళ్ళు ఎలా చేస్తారో కానీ మనకు తెలియదు, కానీ ఇది మాత్రం కొంచెం చేసేసరికి మాత్రం చాలా అలసిపోయాడు. అందరం కూడా రాళ్ళు అవన్నీ ఇస్తే కూడా చాలా అలసిపోయాము. ఇలాగా ఇంటి పని వాళ్ళందరూ చేసేవాళ్ళు అయితే చాలా గ్రేట్ అండి. అసలు మాటల్లో చెప్పలేము వాళ్ళ గురించి. మనం చేస్తే మన దాకా వస్తే కానీ ఏదైనా అది తెలిసిద్ది అని అంటాం కదా, ఏదైనా సరే ఆ కొంచెం పనికే దిమ్మ తిరిగిపోయింది అసలు. పాపం అప్పటికి చాలా వరకు కట్టేశారు. ముందు ప్లీజ్ ముందు నా వీడియోస్ మీరు కంపల్సరీ చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాది ఎప్పుడు డైలీ వ్లాగ్సే కాకుండా ఈ డైలీ వ్లాగ్స్లో కొంచెం మార్పులు చేర్పులు రాబోతుంది. నా డైలీ వ్లాగ్స్లో ఇంకో డైలీది యాడ్ అవుతుంది, దాంట్లోనే కొత్తగా ఉంటుంది. చూసేయండి వీడియోలు. ఈ వీడియో చూసి కామెంట్ చేయండి, ఎవరెవరు ఏమనుకుంటున్నారో కామెంట్ పెట్టండి. దేనికి కడుతున్నామా ఏంటా అనేది, ఏ ఊరు అని కూడా, మీది ఏ ఊరో కూడా కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసి మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మేము ఎందుకు కడుతున్నాం ఏంటి అనేది, ఎవరెవరు ఏమనుకుంటున్నారు, ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయకుండా సబ్ చేయకుండా వెళ్ళొద్దండి. మీ సపోర్ట్ లేనిదే మేము ఏ పని మేము చేయలేము. ఇన్నిసార్లుగా అడుగుతున్నాను కాబట్టి సపోర్ట్ చేయండి, ఓకేనా? ఎందుకండి రాళ్ళన్నీ ఇంకొక దాని దగ్గర అంటే చూడడానికి ఈజీగానే అనిపిస్తుంది, కానీ అక్కడ కడితే మాత్రం చాలా కష్టం అనిపించింది. ఎలా చేస్తున్నారో కానీ ఈ పని చేసేవాళ్ళు, వాళ్ళకైతే అబ్బా అసలు చెప్పలేం. వాళ్ళ గురించి అయితే చాలా కష్టం అనిపించింది. అందులో ఈ చిన్నది కట్టడానికే మనం ఎంత కష్టపడుతున్నామే. స్టేర్లుగా ఇల్లు కడతా ఉంటారు, ఎండని లేదు వానని లేదు, వాళ్ళ పనికి వచ్చి ఎంత కష్టపడతారో అసలు. ఆ రాళ్ళు ఇస్తే కూడా నాకు, ఆ రాళ్ళు ఇచ్చినందుకు కూడా అసలు అలుపు వచ్చేసింది నాకు. ఇంకా వాళ్ళని పిలిస్తే ఇంకా కొంచెం ఎక్స్ట్రా మనీ ఇది, మనం ఖాళీగా ఉన్నాం, మన పని మనం చేసుకుంటే అరే మనం చేసుకున్నాంగా ఎంత బాగుందో, మనమే చేసామా, మనీ తక్కువ అయింది అన్న ఆనందం అదొక వేరుగా ఉంటుంది. అందులో ఆయన ఖాళీగానే ఉండేసరికి చేసేసుకున్నాడు, కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా ఒక 2 డేస్లో తెలిసిపోయిద్ది దేనికి పెడుతున్నామో ఏంటండి. ఈ వీడియో మాత్రం చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. దేనికి పెడుతున్నామో వీడియో చాలా వరకు అర్థమైపోయి ఉంటుంది. ఇదిగోండి, అలాగా ఎన్ని రాళ్ళు అంటే 7 ఎన్నో పెట్టాడు. వరకు పెట్టేసరికి అక్కడ దాకా వచ్చింది. 8 అడుగులు అంట, అటు 8 అడుగులు ఇటు 8 అడుగులు అంట. కానీ కడుతుంటే ఎలా అనిపించిందండి నీకు? నడువులు నొప్పి వచ్చేసిందంట బాగా. అసలు ఎండ చూడండి ఎలాగుందో. ఒక్కటే సిమెంట్ కలుపుకొని ఇసుక వేసుకొని తర్వాత మీరు చివరికి అందించారు, కానీ అప్పుడు ముందు ఫస్ట్ నొప్పి వచ్చేసింది పెద్దగా చెప్పు. ఈ ఎండ చూడండి ఎలాగుంది, అసలు మామూలుగా లేదు ఎండ అసలు. ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది, ఇంకా చాలా పని అయిపోయింది. ఇసుక అదంతా వేయించేసా. ఇసుక వేసింది కూడా దీంట్లోనే పెట్టావా? అన్నీ పెట్టావా? చూసేయండి అంతా. ఈ పనులన్నీ జరగడానికి 3-4 డేస్ అయిందా? 3-4 డేస్ అయిందంటే నేను డ్యూటీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి వస్తే లేట్ అయిపోతుంది. సాయంత్రం పూట 1 గంట టైం చూసుకొని, ఆ గంట 2 గంటలు టైం చూసుకొని పెడుతున్నా. అదే పొద్దున్నే సాయంత్రం చేస్తే ఒకే రోజులు అయిపోయింది, కానీ నా పని కూడా ఎప్పుడు అయిపోయింది.
చేయలేక రోజుకు ఒక గంట చేసుకుంటా. కాదండి, ఈ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపించిన ప్రాసెస్ అంతా చేయడానికి 5 days పట్టింది కదా, 4-5 days పట్టింది కదా. అంటే మధ్యలో అంటే రోజుకు ఒక గంట చేయడం బట్టి 4-5 days పట్టింది. లాస్ట్లో మా అమ్మాయి నేను వంట చేస్తుంటే తల్లి డాడీకి రాళ్ళు అందించంటే వెళ్ళింది. అవి అందించలేకపోతుంటే నేను ఇంకా సరే అక్కడ పడేసా అని చెప్పేసి నేను వెళ్ళేసి అదిగోండి రాళ్ళు అలాగా అది తీసి అటు ఇసిరేసాను. రాళ్ళు మొత్తం అటు ఇసిరేసేసరికి ఆయన కొంచెం అందుకొని లాస్ట్లో పిల్లలందరూ ఎండగా ఉందని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం వాళ్ళు అటు వెళ్ళిపోయారు, వీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయి టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. ఏంటో ముందుకి ఏదో ధైర్యం చేసి మేమంటూ ముందుకు వెళ్ళాలి, ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. దేవుడి దయ మీరు చేసే ఈ హెల్ప్కి ప్లీజ్ అండి సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు వీడియోస్ కూడా ఇంకా మంచిగా రావాలి. ఎప్పుడు తీసే వీడియోసే అని కాదు, అందరికీ బోర్ కొట్టకుండా ఇంకా మంచిగా తీయాలి అంటే మాత్రం ఈ వీడియో చూడండి. చూసి ముందుకి ఇంకా అంటే కష్టం ఎక్కువయిద్ది, మాకు ఇంకా పని ఎక్కువయిద్ది, పని భారం పెరుగుతుంది. ఒక పని తగ్గిపోయినందువల్ల ఇంకో పని భారం ఎక్కువైంది. ఇది తెలిసిపోయిన తర్వాత దేనికి కడుతుందో తెలిసిపోయిన తర్వాత ఇలా ఎందుకు ఈ ప్రాసెస్ ఎందుకు తీసుకున్నాము, ఇలా ఎందుకు చేయాలనుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంకో వీడియో పెడతాం కదా ఏంటిదా అనేది, ఆ వీడియో కూడా అయిపోయిన తర్వాత ఇలా ఎందుకు చేస్తున్నాం అని చెప్పేసి నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో తీసి చెప్తాను. ఇదిగోండి మళ్ళీ ఈవినింగ్ 6:37 అయింది. మామయ్య వచ్చాడు హెల్ప్ చేయడానికి. ఈయన మధ్యాహ్నం చేసేసి బయటకు వెళ్ళేసి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ టైం ఇంకొంచెం చేశాడు. అందులో మామయ్య కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేశాడు. లైట్ వేసుకొని ఇంకా అలాగలాగా ఆగిపోతుంది పని అని చెప్పేసి, వర్షం పడుతుంది మధ్యలో అని చెప్పి, ఎండ ఎక్కువగా ఉంది, అన్నీ ఒకేసారి ఏకమైంది. అందుకే ఎప్పుడు కుదురుతుందో అప్పుడు పని అంతా చేసేసుకోవడం మొదలుపెట్టారు మా వారు. ఇక్కడ మామయ్య కూడా చాలా హెల్ప్ చేశారు, ఇద్దరు కలిసి కూర్చొని. అప్పుడు టైము 6:37 అయిపోయింది. పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. ఏంటో ఒకటి అనుకుంటాం ఇంకోటి జరిగిద్దండి. అసలు ఈ 2025 మాకు ఎంత బాధ కలిగిందంటే చాలా బాధ కలిగింది. అటు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండిపోవడం అంటే ఇదే. ఎటు వెళ్ళకుండా అన్ని దారులు మూసుకుపోయినట్టు అయిపోయింది మా పరిస్థితి ఒకేసారిగా. అసలు మేము అనుకోలేదు, అసలు లైఫ్లో నేను మాత్రం అనుకోకుండా అలా జరిగిద్ది, ఇలా చేసుకోవాల్సి వస్తుంది, ఇంత కష్టపడాల్సి వస్తుందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బాధ కలుగుతుంది, మాట్లాడుతుంటే కూడా బాధ వచ్చేస్తుంది. ఇదిగోండి మళ్ళీ మార్నింగ్ టైము. మళ్ళీ మిగతా పని కూడా ఉంటే ఇంకా చిన్నగా ఆ పని కూడా ముగించేశారు. ఇక్కడ ఏంటండి ఇలా వచ్చింది డబుల్ షేడ్గా, షార్ట్ అట్లా వచ్చేసిందా దాని మీద? అప్పుడు వచ్చేసింది. మీరు షార్ట్ చూసారో లేదో, మా వారు ఇప్పుడు తీసేది కూడా నేను అసలు షార్ట్ వీడియో పెట్టేశాను కూడా నేను. ఇదిగోండి ఇసుక అనేది ఆ పక్క సైడ్ తీసుకొచ్చేద్దాం అనుకున్నారు, కానీ దాంట్లో అంత ఇసుక అంటే పక్క సైడ్ అంతా గుంట అయిపోయింది అని చెప్పేసి అలా ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో తీసుకొచ్చేసి ఒక ఎంత అంటే ట్రాక్టర్ 2000 అంట ఆ ఇసుక వేయించేసి దాంట్లోని ఇంకా పక్క సైడ్ ఇసుక అంతా తీసినా గుంట పడిద్ది, వర్షం పడినా నీళ్ళు ఆగిపోయిద్దని ఆ ప్రాసెస్ అంతా ఎందుకు మోసుకొని వెళ్ళారని చెప్పేసి ఇంక మా వారు ఏం చేశారంటే ఇసుక ఫోన్ చేస్తే తీసుకొచ్చి ఇచ్చారు. అదంతా కూడా దాంట్లో పెట్టేస్తున్నాడు. ఇంకా ఈ మిగతా పని ఉంది కానీ అది ఇంకా చిన్న పని, అంటే దీని మీదుగా తీసుకొచ్చి పెట్టడం అనేది ఇంకో వీడియో షూట్ చేస్తాను అన్నాను కదా. ఇంతవరకు మాత్రం క్లారిటీగా తీయగలిగాము. నెక్స్ట్ వీడియో చూడండి, మర్చిపోకండి ఎవరు. మీ బ్లెస్సింగ్స్ అనేది మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాయ్.